సార్ మరి ఏపీలోను కాపు కార్పొరేషన్ ఉంది. తెలంగాణలో కూడా కాపు కార్పొరేషన్‌ని ఏర్పాటు చేశారు, ఉన్నాయి. సో, దానివల్ల అక్కడేం లబ్ధి వచ్చింది? మరిప్పుడు తెలంగాణలో కూడా కాపు కార్పొరేషన్‌ని ఏర్పాటు చేశారు. అసలు దీనివల్ల వీళ్ళకిక్కడ ఏం ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు ఆంధ్రాలో కాపు కార్పొరేషన్ అప్పుడు మొన్న కాకుండా అంతకుముందు జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఆయన ఎన్నికల హామీ మేరకు ఏర్పాటు చేశారు కాపు కార్పొరేషన్ అనేది. అప్పుడు వారు విదేశీ విద్యని ఇతర స్కీమ్స్ అని కాపు కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసి చేయాలనే ఆలోచన అప్పుడు జరిగింది. దాని తర్వాత పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి 2,000 కోట్లు ప్రకటిస్తానని చెప్పారు. అలా కాకుండా ఏదైతే కాపులకి ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ స్కీములు అందుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఆ నిధులు కాపు కార్పొరేషన్కి సంబంధించిన నిధులుగానే భావించాలని చెప్పి ఆ ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పుడు తెలంగాణ సంబంధించిన అంశంలో 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి మున్నూరు కాపు కార్పొరేషన్, అదే సేమ్ టైము తెలంగాణ వేదిక హైదరాబాద్ వేదికగా కాపులకు కూడా కాపు కార్పొరేషన్ కావాలని ఇంకొక నినాదం తీసుకురావడం జరిగింది. అంటే కాపు కార్పొరేషన్ చైర్మన్ కావాలని, అదే టైంలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏమో ప్రకటించడం జరిగింది తెలంగాణలో. మున్నూరు కాపు కార్పొరేషన్కి 50 కోట్ల బడ్జెట్ కేటాయించాలని ప్రకటించారు కానీ ఈ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఎవరిని ప్రకటించలేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అప్పీల్ చేస్తామన్నా మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఎవరినొకరిని వెంటనే నామినేట్ చేయాలని. అయితే ఇక్కడ కానీ అక్కడ కానీ కాపు కార్పొరేషన్కి కాపుల్నే కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కులానికి సంబంధించి ఎవరైనా కులానికి వేయాలి, కానీ అదనంగా కాపులకి సేవ చేసేంత రాష్ట్ర ప్రభుత్వాలు సేవ చేస్తున్నాయనో లేకపోతే ప్రత్యేక గుర్తింపునిస్తున్నాయనో భావించాల్సిన అవసరం లేదు. ఆంధ్రాలో గత ప్రభుత్వంలో 50 కార్పొరేషన్లు ఇవ్వటం జరిగింది కులాలకు సంబంధించిన అంశంలో. కానీ నిధులు కేటాయించి బడ్జెట్ కనుక కేటాయించి కాపు కార్పొరేషన్కి అక్కడ కానీ తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ దాన్ని కులానికి ఖర్చు పెడితే సామాజికంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఏదైతే గతంలో విదేశీ విద్య చూసాం మనం, విదేశీ విద్య 10 లక్షలు 15 లక్షలు కేటాయిస్తే సామాజికంగా విద్యార్థులు విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా చేయూత ఇచ్చే కార్యక్రమాలు చేయొచ్చు. డైరెక్ట్గా వెనకబడిన ఏదైతే ఉన్నారో కాపులకు సంబంధించిన అంశంలో మహిళలకు కానీ లేదా వ్యాపారానికి సంబంధించి సహకరించే విధానం కానీ ఇట్లా ఎన్నో స్కీముల ద్వారా బడ్జెట్ కేటాయించి వాళ్ళని ముందు తీసుకెళ్ళి వాళ్ళకి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో కుల సంఘాలకు సామాజిక భవన్లు కట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లేని సామాజిక వర్గం కాపు వర్గాలు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. వీటిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి అన్ని వర్గాలతో సమానంగా తీసుకురావాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలది ఉంది. 2 రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రుల్ని అప్పీల్ చేస్తూ ఉన్నా కాపు కార్పొరేషన్లు పూర్తి చేయాలని, తెలంగాణలో 2 కార్పొరేషన్లు పూర్తి చేయాలని, బడ్జెట్ కేటాయించి అత్యధిక నిధులు కేటాయించి మున్నూరు కాపులకి ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్ళాలని కోరుతా ఉన్నాను.